మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈ మధ్య కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎప్పటినుంచో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎప్పుడో కొన్ని పనులు చేసేసి ఉంటాం. వీటన్నింటి గురించి ఎలా మాట్లాడాలి, ఎలా వాక్యాలు తయారు చేయాలి అనే విషయం గురించి ఇంతకుముందు వీడియోస్ వరకు తెలుసుకున్నాం. ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, లైక్ బటన్ పై క్లిక్ చేయండి అని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ బాగా అర్థమైతే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ముఖ్యంగా ఏదైనా ఒక పని గతంలో జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించేటప్పుడు కొన్ని పదాలను మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. వైల్, స్టిల్, ఎట్ దట్ మూమెంట్. వైల్ అంటే ఆ సమయంలో, స్టిల్ అప్పుడు, ఎట్ దట్ టైం ఆ సమయంలో, ఎట్ దట్ మూమెంట్, ఎట్ దట్ టైం అని ఉపయోగిస్తుంటాం. ఈ టెన్స్లో మనం సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం నేర్చుకున్నాం కాబట్టి. సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V4 ఆర్ నౌన్ ఆర్ prepositional phrase ఆర్ adverb ఆర్ adjective ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ was were అనేవి హెల్పింగ్ వెర్బ్స్, V4 అనేది మెయిన్ వెర్బ్. V4 is nothing but present participle form of the main verb. Is nothing but ing. మెయిన్ వెర్బ్కి ing యాడ్ చేస్తే మనకి V4 వస్తుందని మనకు తెలుసు. V4 బదులుగా మనం నౌన్ ఉంచామనుకోండి, అది ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీని తెలియజేస్తుంది, గతంలో ఉన్న ఐడెంటిటీని గురించి తెలియజేస్తుంది. ప్రెపోజిషనల్ ఫ్రేజ్ ఉంచితే రిలేషన్షిప్ ఆర్ టైప్ ఆర్ ఎనీ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తుంది. V4 బదులు యాడ్వర్బ్ ఉంచితే అది పలానా ప్లేస్లో ఉన్నాము అంటే గతంలో ఉన్నాము అని తెలియజేస్తుంది. యాడ్జెక్టివ్ ఉపయోగిస్తే అది డిస్క్రైబ్ చేస్తుంది, ఎప్పుడంటే గతంలో గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సబ్జెక్ట్ గతంలో ఎలా ఉండేది అని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం యాడ్జెక్టివ్ ఉపయోగించవచ్చు. ఆబ్జెక్టివ్ అనేది మన ఇష్టం, మనం యాడ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఆర్ హీ ఆర్ షీ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ మనం ఉంచాల్సి వచ్చినప్పుడు వాజ్ ఉపయోగించాలి. వి ఆర్ యు ఆర్ దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ ఉంచాల్సి వచ్చినప్పుడు వర్ని మనం ఉపయోగించాలి. కారాన్ని మనం వాడుక భాషలో వర్ర అంటాం, అది వాడుక భాషలో వర్ర. ఇది ఇంగ్లీష్ వర్ర, ఐ మీన్ ఇంగ్లీష్ వర్. బోత్ ఆర్ డిఫరెంట్, జస్ట్ కిడింగ్. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి కిందన కొన్ని సెంటెన్సెస్ తయారు చేశాను, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈశ్వర్ వాజ్ డూయింగ్ హిజ్ వర్క్ ఎట్ దట్ టైమ్. ఈశ్వర్ థర్డ్ పర్సన్ సింగులర్, సో వాజ్ ఉపయోగించాను. డూయింగ్, డూ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, మెయిన్ వెర్బ్ అవుతుంది. డూ, డిడ్, డన్, డూయింగ్, ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ది డూ. హిజ్ వర్క్ అంటే తన పని, ఎట్ దట్ టైం అంటే ఆ సమయంలో. ఈశ్వరు ఆ సమయంలో తన పని తాను చేస్తూ ఉన్నాడు, తన పని చేస్తూ ఉన్నాడు, ఆ పని గతంలో జరుగుతూ ఉంది అని దాని అర్థం. ఈశ్వర్ wasn't డూయింగ్ హిజ్ వర్క్ ఎట్ దట్ టైం. ఈశ్వరు తన పని తాను ఆ సమయంలో చేస్తూ లేడు. నెగిటివ్ సెంటెన్స్. వాజ్ ఈశ్వర్ డూయింగ్ హిజ్ వర్క్ ఎట్ దట్ టైం? ఈశ్వరు తన పని తాను ఆ సమయంలో చేస్తూ ఉన్నాడా అని దాని అర్థం. wasn't ఈశ్వర్ డూయింగ్ హిజ్ వర్క్ ఎట్ దట్ టైం? ఈశ్వరు తన పనిని తాను ఆ సమయంలో చేస్తూ లేడా? నెగిటివ్ ఇంటరోగేషన్. మనం సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్న మొదటి వీడియోస్ నుంచి కూడా ముందుగా పాజిటివ్ సెంటెన్స్ తయారు చేస్తున్నాము. హెల్పింగ్ వెర్బ్కి నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ని ముందు తీసుకొస్తే అది పాజిటివ్ ఇంటరోగేషన్. హెల్పింగ్ వెర్బ్తో పాటుగా నాట్ని కూడా ముందు తీసుకొస్తే అది నెగిటివ్ ఇంటరోగేషన్ సెంటెన్స్ అవుతుంది. సమ్ WH ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ని యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా కొన్ని కొత్త రకమైన సెంటెన్సెస్ వస్తాయి. ఎలా అంటే, వాట్ వాజ్ ఈశ్వర్ డూయింగ్ ఎట్ దట్ టైం? ఆ సమయంలో ఈశ్వర్ ఏం చేస్తూ ఉన్నాడు అని దాని అర్థం.
How was Ishwar doing his work at that time? How was Ishwar doing his work at that time? ఆ సమయంలో ఈశ్వర్ తన పని ఎలా చేస్తూ ఉన్నాడు అని దాని అర్థం. దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ దిస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం రెగ్యులర్గా వాడతామంటే మేబీ నాట్, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఒక సందర్భాన్ని చెప్తాను, అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్, బయట ఏదో ఒక క్రైమ్ జరిగింది లేదా ఒక దొంగతనం జరిగింది. పోలీసులకి నా మీద అనుమానం ఉంటే నా దగ్గరికి వచ్చి, బాబు నీ పేరేంటి, తిన్నావా, బాగున్నావా, అంతా బాగుందేనా, అంతా కుశలమేనా అని అడుగుతారా? మేబీ అడగవచ్చు. కానీ ముఖ్యంగా వాళ్ళు ఏం అడుగుతారంటే, నీ పేరేంటి, గతంలో నువ్వేం చేస్తూ ఉండేవాడివి, నేను ఆ సమయానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, నేను ఆ సమయానికి నువ్వు ఎక్కడున్నావు అని ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అటువంటప్పుడు ఈ టెన్స్ని వాళ్ళు ఉపయోగిస్తుంటారు. మనం కూడా చెప్పేటప్పుడు నేను ఆ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వర్ యూ డూయింగ్ దేర్ ఎట్ దట్ టైం, ఆ సమయంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు. వేర్ వర్ యూ, నువ్వు ఎక్కడున్నావు. వాళ్ళు అడిగేటప్పుడు నేను బదులుగా ఐ వాజ్ డూయింగ్ పెయింటింగ్, నేను పెయింటింగ్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ కుకింగ్, నేను వండుతూ ఉన్నాను. లైక్ దట్ ఐ కెన్ ఆన్సర్ వాట్ ఐ వాజ్ డూయింగ్ ఎట్ దట్ టైం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, గతంలో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు, గతంలో మన యొక్క ఐడెంటిటీని గురించి చెప్పేటప్పుడు, గతంలో మన గురించి మనం డిస్క్రైబ్ చేసేటప్పుడు, లేదా ఎవరి గురించి అయినా డిస్క్రైబ్ చేసేటప్పుడు, ఇలా పరిపరి విధాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఫైనల్లీ ఐ గివ్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, ట్రై టు అండర్స్టాండ్. వన్స్ ఐ వాజ్ ఏ స్టూడెంట్, నౌ ఐ యామ్ అన్ ఎంప్లాయీ. గతంలో నేను ఒక విద్యార్థిని, ఇప్పుడు నేను ఒక ఉద్యోగిని. లైక్ దట్ వీ కెన్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ దిస్ tense. As usually, I expect one thing from you. Make some sentences by using this tense and put them in our comment box. If you have any suggestions or if you have any compliments, you can text me in our comment box. Don't forget making sentences. Don't forget practicing. That's it for today. Thanks for watching. This is DPN, your Alvisher, signing out until we meet again.